హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్‌గా ఈ వీడియోకైతే ఇంట్రో చెప్దామని అయితే నేను వీడియో స్టార్ట్ చేశా అనమాట. అయితే అవ్వలేదు. మన వల్ల అయ్యే పనుల్లాగా ఏం లేవని చెప్పేసి నేను ఈ క్లిప్ అయితే మ్యూట్ చేసేసాను. నార్మల్‌గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసా అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ మీకు రోజ్‌మెరీ పెట్టడం చూపిస్తా. ఐ మీన్ రోజ్‌మెరీ ప్లాంటింగ్ చూపిస్తాను. అండ్ అలాగే దాన్ని ఎలా కేర్ చేయాలనేదైతే మీకు చూపిస్తాను. ఇంకా రోజ్‌మెరీ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ చూపిస్తా అనయితే చెప్తున్నా అనమాట. అదైతే అంత రాలేదని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అయితే ఇంక వీడియోలోకొచ్చేస్తే గనక ఇవాళ వీడియోలో అయితే నేను రోజ్‌మెరీ ప్లాంట్‌ని ప్లాంట్ చేశా అనమాట. అది అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను ఈ రోజ్‌మెరీ బ్రతికించడానికైతే చాలా సాహసాలే చేశాను. లైక్ చాలా మంత్స్ తర్వాత నేను దీన్ని బ్రతికించా అనమాట. ముందు ఎన్ని మొక్కలు కొన్నా అవి 1 మంత్ అలా ఉండి చచ్చిపోయాయి. అంటే అయితే ఒక 3, 4 మొక్కలు చనిపోయిన తర్వాత వాటికి వాటరింగ్ ఎలా ఇవ్వాలి? అండ్ అలాగే వాటిని ఎలా కేర్ చేయాలనేదైతే నేనైతే తెలుసుకున్నా అనమాట. ముందు తీసుకొచ్చిన ఒక 4 మొక్కల వరకు అయితే చనిపోయాయి. 1 మంత్ అలా బ్రతికేవంతే. తర్వాతయితే ఎక్కువ వాటరింగ్ అవ్వడం వల్లో, మరి లేకపోతే సాయిల్ వల్లో ఏంటో తెలీదు గానీ, ఒక 1 మంత్‌కి అలాగా అవి ఎండిపోయాయన్నమాట. తర్వాతయితే ఒక ట్రిక్ తెలుసుకున్నా. దానికి వాటరింగ్ ఎలా ఇవ్వాలి? అండ్ అలాగే దానికి ఏం వాటర్ ఇవ్వాలనేదైతే నేను మీకు చూపిస్తా అనమాట. అయితే యాక్చువల్‌గా మట్టి అయితే మాకు ఈ దొడ్లోనే ఉంటది. కాకపోతే ఆవు పేడ ఇంకా మట్టి మిక్స్ చేసి కుండీలో మట్టి వేద్దామనయితే అనుకున్నా అనమాట. మేము ఆహ్, నెయ్యి దిబ్బ అనేది గోడ అవతల వేస్తాము. యాక్చువల్‌గా నేను పెంటకుప్ప అనేదాన్ని ముందు. దాన్ని అలా అనకూడదని చెప్పేసయితే తెలుసుకున్నా అనమాట. నెయ్యి దిబ్బ అని అంటారంట. కొత్తగా ఉంది పేరు. కాకపోతే ఇంక నేను దాన్నే అలవాటు చేసుకున్నా అనమాట. నెయ్యి దిబ్బ అయితే మేము గోడ అవతలకి వేస్తాము. యాక్చువల్‌గా ఇప్పుడు ప్లేస్ అయితే చేంజ్ చేశామనమాట. ఇక్కడ ఫుల్‌గా అయిపోయిందని చెప్పేసి వేరే చోట వేస్తున్నాము. ఇదైతే మొత్తం ఇంకా డ్రై అయిపోయి కంపోస్ట్ లాగా తయారైపోయింది. అంటే ఇంక మనం యూజ్ చేసుకోవచ్చనమాట. కుండీల్లోకి కానీ, లేదు అంటే కొబ్బరి చెట్లుకి గానీ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బాగా పచ్చి పేడయితే యూజ్ చేయకూడదనమాట. వేడి చేస్తది మొక్కలకి. చచ్చిపోతాయి త్వరగాని. అందుకని ఇలా డ్రై అయిపోయిన తర్వాతే మేము యూజ్ చేస్తాము. ఆహ్, హాఫ్ ఇలా ఆవు పేడ, ఇంకా హాఫ్ మట్టి తీసుకున్నా అనమాట నేనైతే. యాక్చువల్‌గా నేను ఒక 4, 5 మొక్కలైతే తీసుకొని అవి చనిపోయినప్పుడు చాలా బాధనిపిచ్చింది. యాక్చువల్‌గా రోజ్‌మెరీ హెయిర్ కేర్‌కి కాకుండా ఆహ్ హెల్త్‌కి కూడా మంచిదనమాట. లైక్ హెర్బల్ టీస్ అవి కూడా చేసి తాగుతున్నారు. సో, నేనేమనుకున్నా అంటే ఒక 4, 5 మొక్కలైతే పెడదాము అనయితే అనుకున్నా అనమాట. ఆహ్, అయితే ముందైతే మోసం చేశారు. ఆల్రెడీ నేనొకసారి షార్ట్‌లోనో, దేంట్లోనో షేర్ చేసినట్టున్నాను ఈ విషయం అయితే. ముందైతే నాకు తెలీక నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశా అనమాట. అయితే ఆ మొక్కలు నాచు మొక్కలు పంపించారు. యాక్చువల్‌గా అది రోజ్‌మెరీ అనుకుంటే గనక పప్పులో కాలేసినట్టే. యాక్చువల్‌గా నేను ముందే ఒకసారి ఆహ్, ఆర్డర్ చేసి తీసుకున్నా అనమాట. నార్మల్ ఫ్రెష్‌వి అమ్ముతారు కదా! ఫ్రెష్‌గా ఉండే స్టెమ్స్ అమ్ముతారు కదా! రోజ్‌మెరీవి ఒక 20 గ్రామ్స్, 30 గ్రామ్స్ అలాగా. అవి తెప్పించుకొని నేను యూజ్ చేశాను హెయిర్ ఆయిల్ కోసం. అలా నాకు రోజ్‌మెరీ ఆ స్మెల్ కానీ, అది ఆ లీవ్స్ ఎలా ఉంటాయనేదైతే నాకు తెలుసనమాట. అందుకని జెప్పేసి నేను ఈజీగానే కనిపెట్టగలిగాను. అయితే అవి గడ్డి మొక్కలు పంపించారనమాట. ఇంకా తర్వాత నర్సరీలో అది అడిగిన తర్వాత కూడా ఒక 2, 3 సార్లయితే మోసం చేసేసారు. కొన్ని క్రోటన్ మొక్కలవి ఇచ్చేసి, ఇంకా బొకేస్‌లో పెడతారు కదా! కొంచెం క్రీపర్‌లాగా ఉంటది. అది కూడా రోజ్‌మెరీ అని చెప్పేసి అమ్మేసారనమాట. అప్పుడైతే మా అమ్మగారు వెళ్లి తీసుకొచ్చారు రోజ్‌మెరీ అనుకోని. అయితే అప్పుడు కూడా పప్పులో కాలేసాం. ఇంకా చివరికి సండేస్ అప్పుడు రోడ్ల మీద ఇలా పెడతారు కదా! నర్సరీస్. అప్పుడొకసారి ఆగి అడిగితే, "అక్కడ రోజ్‌మెరీ ఉందా?" అని అడిగితే దొరికిందనమాట. అప్పుడు ఒక 2 మొక్కలు అలా తీసుకొచ్చి వేశాను. అవైతే వాటరింగ్ ఎక్కువ ఇవ్వడం వల్ల అయితే చనిపోయాయన్నమాట. ఇంకా అలా తర్వాత ఇంకొకసారి వెళ్ళినప్పుడల్లా తీసుకున్నా. ఇప్పటికైతే ఒక 4 మొక్కలైతే నేను బాగా పెంచుతున్నా అనమాట. లైక్ నేను ఎక్కువ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి, ఇంకా హెర్బల్ టీ తాగడానికైతే ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా అది ఫ్లేవర్ కోసం మనం ఫ్లేవర్ రైసెస్ అవి చేసుకుంటాం కదా! బగారా రైస్ ఆర్ ఎల్స్ బిర్యానీ ఇట్లా చేయిస్తాం గదా! అందులో కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మంచి అరోమా కోసం. రోజ్‌మెరీ యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందుకోసం అండ్ అలాగే నాకు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టమనమాట. ఆ ప్లాంట్ ఉందంటేనే మనకి చుట్టుపక్కలంతా కూడా స్మెల్ మంచిగా ఆహ్,
విరజల్లుతుంది. సో, అందుకు కాస్త నాకెక్కడైనా ఇంకా రోజ్‌మెరీ కనిపించినా, లేదు నర్సరీ కనిపించినా, నేను ఒక రోజ్‌మెరీ ప్లాంట్ అలా తీసుకొచ్చా అనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు తీసుకొచ్చిన 2 అయితే నేను వాడపల్లి ఎళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఈచ్ వన్ నాకొక రూ. 50 అట్లా పడిందనమాట. చాలా తక్కువకే వస్తాయి వాడపల్లిలో మొక్కలైతే. యాక్చువల్‌గా అక్కడ దగ్గరలో కడియం ఇంకా ఇవి ఉంటాయి గదా! మొక్కలకి చాలా ఫేమస్ కదా! కడియం ప్లేస్. అక్కడ నుండే వస్తాయంట మొక్కలన్నీ. కొంచెం మనకి రీజనబుల్ ప్రైజెస్‌లోనే దొరుకుతాయన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక 4 ఉన్నా నేను ఇంకొక 2 తీసుకొచ్చా అనమాట. ఎలాగో రూ. 50 కదా అని చెప్పేసి. యాక్చువల్‌గా నేను అక్కడ వాడపల్లిలో నర్సరీలోకి వెళ్ళింది గంట మందారాలని దొరుకుతున్నాయి కదా! ఈ ఈ మధ్య. యాక్చువల్‌గా నేను ఒక రీల్‌లో చూసా అనమాట. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. సరే కదా! గంట మందారం అవి అవైలబుల్‌గా ఉన్నాయేమో అని చెప్పేసి నర్సరీలోకి వెళ్ళాను. అక్కడ యాక్చువల్‌గా వాడపల్లి గుడి చుట్టూ చాలా నర్సరీలే ఉంటాయి. అయితే నాకు కావాల్సిందయితే దొరకలేదనమాట. అది మార్నింగే అయిపోతాయంట. మేము మధ్యాహ్నానికి అలా వెళ్తామనమాట వాడపల్లికి. సో, నాకు గంట మందారం అయితే దొరకలేదు ఇప్పటి వరకు. చూడాలి నెక్స్ట్ వీక్ ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోవడానికైతే ట్రై చేస్తాను. ఆ! ఇంకైతే ముందు పేడ తీసుకొచ్చి అక్కడ వేసేసిన తర్వాత ఇంకా మిగిలిన మట్టి కోసమయితే ఇక్కడ తీస్తున్నాననమాట. మట్టి ఇంకా పేడ నేను సగం సగం తీసుకున్నా అనమాట. మట్టి సగం అండ్ అలాగే పేడ సగం. ఇంకా అది మొత్తం కలిపేసి కుండి నిండా నింపేసి మొక్కయితే పెట్టా అనమాట. ఆ! ఇప్పుడైతే చాలా బావున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ పెట్టిన రెండిట్లో ఒకటే బ్రతికిందనమాట. ఇది పెట్టి ఒక 20 డేస్ పైనే అయిపోతుంది. ఒకటైతే నేను తీసుకున్నప్పటికే కొంచెం డల్‌గా ఉండిందనమాట ఆ మొక్కయితే. ఇంక నేను పెట్టేటప్పటికి కొంచెం అది డల్‌గానే ఉంది. కొన్ని డేస్ తర్వాత అదైతే పూర్తిగా ఎండిపోయిందనమాట. ఇంకొక ప్లాంట్ అయితే మంచిగానే ఉంది. 2 కలిపి నేను ఒకే కుండీలో పెట్టా అనమాట. అంటే బుషీగా వస్తాయి కదా అని చెప్పేసి. యాక్చువల్‌గా దీని ఫ్రాగ్రెన్స్ అయితే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందనమాట. చాలా నచ్చుతుంది నాకు ఈ రోజ్‌మెరీ స్మెల్ అయితే. అందుకోసమే నేను ఇన్నైతే పెట్టుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా హెయిర్ కేర్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అయ్యింది. అండ్ అలాగే ఆహ్, హెయిర్ ఒత్తుగా కూడా అవుతుందనమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యిందంటే ఇంక యాక్చువల్‌గా హెయిర్ గ్రోత్ అవుతున్నట్టే గదా! హెయిర్ గ్రోత్ అయితే నాకు చాలా ఉంది. అంటే బేబీ హెయిర్ చాలా అబ్జర్వ్ చేశాను నేను. అందుకని చెప్తున్నా అనమాట. హెయిర్ ఆయిల్ లాగా చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఆహ్, ప్యాక్ వేసుకున్నప్పుడు కూడా ఒక 2, 3 స్టెమ్‌లయితే కట్ చేసుకొని, ప్యాక్ వేసుకున్నప్పుడు కూడా నేను యూజ్ చేస్తున్నాననమాట. యాక్చువల్‌గా మనం ట్రిమ్ చేస్తూ ఉంటే అది ఆహ్, బుషీగా పెరుగుతుందనమాట. అందుకోసమే నేను చిన్న చిన్నగా ట్రిమ్ చేస్తున్నాను. ఒకేసారి మొత్తం కదిపేసి కట్ చేయకుండా చిన్న చిన్నగా స్టెమ్స్ అయితే నేను కట్ చేస్తున్నా అనమాట. ఇప్పటికైతే ఒకసారి ప్యాక్ పెట్టుకున్నా అండ్ అలాగే ఒకసారయితే ఆయిల్ చేసుకున్నా అనమాట. ఒకసారేమో ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ కూడా తయారు చేశాను నేను. యాక్చువల్‌గా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఎలా ఉన్నా కానీ దాని స్మెల్ అయితే ఘోరంగా ఉంది గాయ్స్. అస్సలు నేనైతే భరించలేకపోయాననమాట. అంటే 24 అవర్స్ పాటు ఈ రోజ్‌మెరీని ఇంకా కొన్ని క్లోవ్స్ తీసుకొని ఒక గ్లాస్ జార్‌లో పెట్టేసి వాటర్ వేసేసి ఒక 24 అవర్స్ పక్కకు పెట్టేసి తర్వాత మనం స్ప్రే చేసుకోవచ్చనయితే చూసా అనమాట. ఇలా రీల్స్‌లోనే. చూస్తే ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అది. అయితే 24 అవర్స్ తర్వాత అది ఓపెన్ చేస్తే అసలు భయంకరమైన స్మెల్ అనమాట. కాకపోతే ఇంకా పాడు చేయడం ఇష్టం లేక నేనైతే స్ప్రే చేసుకొని ఒక 2 అవర్స్ పాటు అలా ఉంచుకొని హెడ్ బాత్ అయితే చేసేసా అనమాట. యాక్చువల్‌గా ముందు నేను బాయిల్ చేసి చేసిన వాటర్ అయితే ఓవర్‌నైట్ కూడా అలానే ఉంచేసుకున్నా. యాక్చువల్‌గా అది ఆరిపోయిన తర్వాత మనకేమి స్టిక్కీ ఫీలింగ్ కానీ, ఆయిలీ ఫీలింగ్ కానీ అలా ఏమి ఉండదనమాట. నార్మల్లీ రోజ్‌మెరీ కొన్ని స్టెమ్స్ తీసుకొని వాటర్ వేసేసి ఒక 2 క్లోవ్‌లు మాత్రం వేసుకొని బాయిల్ చేసి వాటర్ స్ట్రెయిన్ చేసి హెయిర్‌కి ఆహ్, స్ప్రే చేసేసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. బయట దొరికే హెయిర్ రోజ్‌మెరీ హెయిర్ వాటర్ కూడా అలానే ఉంటది నాన్ స్టిక్కీ ఫీలింగ్‌గా. సో, ఇలా ఇన్‌ఫ్యూజ్ చేసిన వాటర్ అయితే చాలా జిగురు జిగురుగా, స్టిక్కీ ఫీలింగ్ అండ్ అలాగే స్మెల్ అయితే భయంకరమనే చెప్పొచ్చు. ఇంకొకసారయితే నేను ఈ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అయితే అసలు ట్రై చేయననమాట. బాయిల్ చేసిన మెథడే బావుంది. అలానే యూజ్ చేస్తా ఇంకా. అండ్ అలాగే అయితే మట్టి ఇంకా పేడ అవన్నీ తీసుకొచ్చి కలిపేసిన తర్వాత ఆ 2 ఒక చోట వేసుకున్నాననమాట. ఇంకా ఇదిగోండి ఒక కుండీ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఒక కుండీ అవైలబుల్‌గా ఉంది అప్పటికి. సో, అందుకని చెప్పేసి ఒక కుండీలోనే పెట్టేద్దామని అయితే డిసైడ్ అయ్యాననమాట రెండిటిని. చూసారా మా మట్టిలో అయితే ఈ వానపాములు చాలా ఉన్నాయి. యాక్చువల్‌గా మా దొడ్డి మొత్తం ఇంకా ఆవు పేడ ఇంకా
మూత్రం అదంతా ఉంటుంది గదా! ఇంక అలాగే మేమేమి ఆహ్, పెస్టిసైడ్స్ యూజ్ చేసి అన్ని మొక్కలు కూడా మేము మా దొడ్లో వేయలేదనమాట. ఎక్కడ మనం మట్టిలో ఒక కొంచెం 1 ఇంచ్, 2 ఇంచ్ లోతు తీసేసరికే మనకి వానపాములు కనిపిస్తాయన్నమాట. ఇవి ఇంకా స్ట్రాంగ్ అయినియి ఈ మధ్య. ఎక్కువ ఆవులనది బయట కట్టేయడం వల్ల మరి ఏమో తెలీదు గానీ, ఈ మధ్య చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. కాకపోతే అవి చచ్చిపోయాయన్నమాట. నేను తీసుకొచ్చి ఇలా పెట్టాను మట్టి పెట్టిన తర్వాత అది పేడ ఇంకా మట్టి కలిపిన తర్వాత అవి చూస్తే అవి బ్రతికలేవన్నమాట. చనిపోయాయి. అంటే బయటకొస్తే చనిపోతాయో ఏమో మరి తెలీదు నాకు. కాకపోతే అవి చనిపోయాయన్నమాట. 2, 3 అయితే చూపిచ్చా మీకు. ఆ 2, 3 కూడా చనిపోయే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మట్టి, ఇంకా పేడ 2 కలిసేలాగా కలుపుకుంటున్నా అనమాట. ఎక్కువ మోతాదులో పేడ కంటెంట్ వేసేసినా ఆహ్, వేడి చేసి మొక్కలు చనిపోతాయనమాట. అందుకే నేను సమానంగా తీసుకున్నాను. యాక్చువల్‌గా అటు సైడయితే ఆహ్, ఈ మట్టి కూడా కలిసిందనమాట. అందుకోసం అని చెప్పేసి నేను సమానంగా తీసుకున్నాను. ప్రెజెంట్ మొక్కలైతే బానే ఉన్నాయి. ముందు పెట్టిన మొక్కలు కూడా ఇలానే వేసా అనమాట. అందుకని ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నా. 2 కలిపేసిన తర్వాత కుండీలో అయితే యాడ్ చేశాను. ఎక్కువ నేను హెయిర్ కేర్‌కే యూజ్ చేస్తాను. యాక్చువల్‌గా నా హెయిర్ కొంచెం థిన్‌గా ఉంటదని నా ఫీలింగ్ అనమాట. అందుకోసం అని చెప్పేసయితే నాకు రోజ్‌మెరీ ఎక్కువ సహాయపడుతుంది. అందుకోసమే నేను ఇన్ని ప్లాంట్స్ పెట్టుకోవడానికి కారణం. అండ్ అలాగే ఈ స్మెల్ నాకు చాలా నచ్చుతుంది. అందుకోసం అనమాట మెయిన్‌గా. ఒకటైతే డైరెక్ట్ సాయిల్‌లో అయితే పెట్టాను. అది కూడా మంచిగా గ్రో అవుతుంది. చూపిస్తాను ఈసారి ఎప్పుడైనా. కుండీల్లో పెట్టినవి కూడా మంచిగా గ్రో అవుతున్నాయన్నమాట. నేనైతే వీటికి వాటరింగ్ ఒక 2 డేస్‌కి ఒకసారి ఇస్తాను. ఆహ్, అండ్ అలాగే వీక్లీ వన్స్ ఏమో నేను రైస్ కడిగిన వాటర్ ఉంటాయి గదా! బియ్యం కడిగిన నీళ్లుంటాయి గదా! అవి ఒక 24 అవర్స్ పాటు పులిసిన తర్వాత ఆ వాటర్‌లో కొంచెం వాటర్ కలిపేసి అవి ఇస్తా అనమాట. దానివల్ల కూడా మంచిగా గ్రో అవుతుంది. యాక్చువల్‌గా బియ్యం కడిగిన వాటర్ ఏ ప్లాంట్స్‌కి వేసినా మంచిగా గ్రో ఉంటుంది. అలా అని డైలీ వేసేయకూడదు. డైలీ వేసేసినా అందులో బాక్టీరియా ఫార్మ్ అయిపోతుందనమాట మట్టిలో. బాక్టీరియా ఫార్మ్ అయిపోయి చనిపోతాయి. వేర్లు కుళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను వీక్లీ ఒకసారి లేదు 15 డేస్‌కి ఒకసారి మనం బియ్యం కడిగిన వాటర్ వేస్తే సరిపోతుంది. 2 డేస్‌కి ఒకసారైతే మనం వాటరింగ్ ఇచ్చుకోవచ్చు నార్మల్ వాటరు. ఎక్కువ ఇవ్వకూడదు. చాలా తక్కువ. అంటే మనం ఒక 2 ఇంచెస్ వరకు మట్టిలో వేలు పెడితే తెలుస్తది కదా! 2 ఇంచెస్ వరకు మొత్తం మట్టి మొత్తం డ్రై అయిపోతే గనక కొంచెం ఎక్కువ వాటర్ ఇవ్వచ్చు. లేదు కొంచెం తడిగా ఉందన్నా సరే మనం వాటర్ ఇవ్వనవసరం లేదనమాట. డైలీ అయితే అస్సలు అవసరం లేదు వాటరు. డైలీ ఇస్తే ముందే చచ్చిపోతాయన్నమాట. ఇదిగోండి. ఇదైతే ఓపెన్ చేశాను. ఇది కొంచెం బావుంది. హెల్తీగా ఉంది ఇది. యాక్చువల్‌గా మా సైడయితే ఒక్కొక్క మొక్క మాకు 150, 200 అట్లా చెప్తారు. కాకపోతే వాడపల్లిలో నాకు మంచిగానే వచ్చాయన్నమాట. ఒక 50 రూపీస్‌కి అలా వచ్చిందిది. ఇదొక 50, అదొక 50. యాక్చువల్‌గా 60 చెప్పారు. 2 తీసుకుంటాను 100కి ఇస్తారా అంటే 100కి ఇచ్చారన్నమాట. ఇదిగోండి ఇప్పుడు తీస్తున్న ప్లాంట్ అయితే కొంచెం డల్‌గానే ఉంది తీసుకొచ్చినప్పటికి. ఇంకా దీని మీద బెటర్‌గా ఉన్నది తీసుకోవాల్సిందేమో అనిపిచ్చింది. ఇదైతే చనిపోయిందన్నమాట. అంటే ఎండిపోయింది మొత్తం. మరి ఎందుకో ఏమో తెలీదు. ఇంకా 2 కలిపి ఒకే కుండీలో పెట్టేద్దామనయితే ఫిక్స్ అయ్యాననమాట. అంటే ఇంకొక కుండీ అవైలబుల్‌గా లేదు. లేకపోతే 2 సెపరేట్‌గా పెడదామనుకున్నాను. అండ్ 2 కలిపి పెట్టేస్తే కొంచెం బుషీగా వస్తది గదా! మొత్తం కుండీ మొత్తం పెరుగుతది కదా! అనయితే అనుకున్నా అనమాట. నాకా స్మెల్లయితే చాలా ఇష్టం రోజ్‌మెరీ స్మెల్లు. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. తలనొప్పి తగ్గుతది ఫస్ట్. ఆ! చాలా బావుంటుందనమాట. మీకు దొరికితే ఖచ్చితంగా ఒక ప్లాంట్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే నేను ప్లాంట్ పెట్టే ముందు కింద అలోవెరా జెల్ అయితే వేస్తున్నాననమాట. ఇలా ఫ్రెష్ అలోవెరా తీసుకొని దాన్ని మొత్తం స్క్వీజ్ చేసి మట్టిలో వేసిన తర్వాత ఈ మొక్కలైతే ప్లాంట్ చేస్తున్నాననమాట. యాక్చువల్‌గా నేను ఇంకో తప్పు కూడా చేశాను. దీనికైతే మట్టి ఇలా ఉంచా అనమాట. నా చేతిలో ఉన్న మొక్కకి కొంచెం ఉంచాను. ఆ డల్‌గున్న ప్లాంట్‌కి ఏం చేశా అంటే దానికున్న మట్టి మొత్తం తీసేసా అనమాట. అది కూడా మెయిన్ కారణం అవ్వచ్చు. అంటే యాక్చువల్‌గా సడెన్‌గా సాయిల్ చేంజ్ అయ్యేసరికి దానికి తీసుకోవడం కష్టంగా ఉంటది గదా! అప్పటి వరకు ఒక సాయిల్‌లో ఉండి డైరెక్ట్ వేరే సాయిల్‌లోకి మార్చేస్తే అది అంత త్వరగా అడాప్ట్ అవ్వలేదు. సో, అందుకోసం కూడా చనిపోయి ఉండొచ్చనమాట. నేను మొత్తం
మొత్తం ఆ ఎర్రమట్టి మొత్తం రిమూవ్ చేసేసాను. అది కూడా ఇంకో మెయిన్ కారణం అవ్వచ్చు. యాక్చువల్‌గా అది కొంచెం డల్‌గా ఉంది. ఇంకా ఇది ఒక కారణం. ఇంకా అది ఎండిపోయిందనమాట. ఇట్స్ ఓకే. పర్లేదు. ఇంకా చాలా ఉన్నాయి గదా! అయితే నేనిలా అలోవెరా ఫ్రెష్ అలోవెరా తీసుకొని అంటే ముందు పెట్టిన ప్లాంట్స్‌కి కూడా ఇలానే వేశా అనమాట. అందుకోసం అని చెప్పి ఈ ట్రిక్ అయితే ఈ మధ్య మంచిగా ఫాలో అవుతున్నా నేను. అలోవెరా అనేది రూట్ రూట్స్ రావడానికి యూజ్ అవుతుందని చెప్పేసయితే మనం చాలా వీడియోస్‌లోనే చూసాం గదా! సో, నేను గూడా ట్రై చేశా అనమాట. ముందు పెట్టిన ఆటిలకి కానీ, ఇంకా కొన్ని మందారం, ఇంకా ఈ మధ్య ఎక్కడికెళ్ళినా మొక్కల పిచ్చోళ్ళం ఏం చేద్దాం చెప్పండి? ఎక్కడికెళ్ళినా మొక్కలు చూసామంటే చిన్న చిన్న స్టెమ్స్ తీసుకొచ్చేయడమే గదా! నేనైతే ముందే తీసుకొచ్చేస్తా అలాగా. అలా తీసుకొచ్చిన వాటన్నిటికి నేను అలోవెరాలో డిప్ చేసి పెడుతున్నా అనమాట సాయిల్‌లో. ఒక 2 వీక్స్‌కలా అయితే రూటింగ్ అయితే మంచిగొస్తుంది. మంచి చిగురులేస్తున్నాయన్నమాట. తెచ్చిన స్టెమ్స్ అయితే. అందుకని చెప్పేసి ఇలా రోజ్‌మెరీకి కూడా ఫ్రెష్ అలోవెరా తీసుకొని విత్ ఆ పీల్ తోటే వేసేస్తున్నా అనమాట నేనైతే. అవి తర్వాత కుళ్ళిపోతాయి గదా! పచ్చిగున్నా పర్వాలేదని చెప్పేసి వేసా. యాక్చువల్‌గా పెద్దదుంటే అలోవెరాది మనం ఓన్లీ లిక్విడ్ ఒకటి స్క్వీజ్ చేసి వేస్తే చాలు. అది చిన్నగా ఉంది నేను తీసుకొచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అవి తొక్కలతో పాటు వేసేసా అనమాట. వేసేసిన తర్వాత ఇంక ఇలా మట్టి కూడా మొత్తం వేసేసాను. నాకైతే చాలా నచ్చుతుంది. ఈ రోజ్‌మెరీ స్మెల్ కానీ, నేను యూజ్ చేసినప్పుడు నాకు మంచి హెయిర్ గ్రోత్ ఉండడం, నా హెయిర్ ఫాల్ తగ్గడం నేనైతే ఇవి అబ్జర్వ్ చేశాను. యాక్చువల్‌గా అందరికీ ఇలానే సేమ్ ఫీలింగ్ ఉంటుందనైతే నేను చెప్పలేననమాట. అంటే అది ఆహ్, మన బాడీ టైప్‌ని బట్టి కూడా ఉండొచ్చు. మేబీ నేనేం గ్యారంటీ ఇవ్వట్లేదనైతే నేను చెప్తున్నా అనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు దాన్ని గ్యారంటీగా చెప్పా అనుకోండి, రేపొద్దున మీరు నన్ను తిట్టొచ్చు. మాకేమంత హెయిర్ గ్రోత్ లేదు అని చెప్పేసి. యాక్చువల్‌గా నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను చేంజెస్ నా హెయిర్ కేర్‌లో. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ అనమాట. అండ్ అలాగే నాకు ఈ స్మెల్ నచ్చుతుంది. అందుకనే నేను కొంచెం ఈ మధ్య హెర్బల్ టీ అలా కూడా చేసుకొని తాగుతున్నా. మొన్న కోల్డ్ చేసినప్పుడైతే కొంచెం రోజ్‌మెరీ ఇంకా తులసి, కొంచెం దాల్చిన చెక్క, లెమన్ గ్రాస్ ఉంటుంది గదా! లెమన్ గ్రాస్ వేసి కొంచెం పసుపు, 2 మిరియాలు వేసుకొని నేను హెర్బల్ టీ చేసుకొని తాగా అనమాట. చాలా రిలీఫ్‌గా అనిపించింది నాకైతే. ఆ స్మెల్ కూడా చాలా బావుంది. రోజ్‌మెరీ వేసినందుకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పేముంది. ఇంకైతే ప్లాన్ చేయడం అయితే అయిపోయిందనమాట. బియ్యం కడిగిన వాటర్ మేమెప్పుడు పడేయము. అది ఒక బిందెలో కానీ, లేదు బకెట్‌లో కానీ స్టోర్ చేసి పెడతామనమాట. ఎక్కువ పులిసిన తర్వాతే వేస్తాము. డైరెక్ట్‌గా ఎప్పుడో అప్పుడు వేయమనమాట. ఒక 2, 3 డేస్ అలానే ఉంచేసిన తర్వాత అవి ఫర్మెంట్ అయిన తర్వాత అందులో వాటర్ కలిపి అప్పుడు వేస్తామనమాట. మంచి ఫెర్టిలైజర్ లాగా యూజ్ అవుతది. ఇంకలా నాకైతే ఒక 1 అవర్, 1 ½ అవర్ అయితే పట్టేసిందనమాట టైము. చూస్తూనే చీకటి గూడా పడిపోయింది. యాక్చువల్‌గా నేను చీర ఎందుకు కట్టుకున్నానో అనుకుంటారేమో! మా అమ్మ కొత్త చీర ఏమున్నా నాకు కట్టుకోవాలి అనిపిస్తదనమాట. చీర పిచ్చిదాన్ని నేనైతే. ఖచ్చితంగా వేసుకుంటా. మా అమ్మ కొత్త చీర, కొత్త బ్లౌజ్ ఉంది అంటే కంపల్సరీ ఒకసారి కట్టుకోవాల్సిందే. ఇప్పుడు వీడియోస్ తీస్తున్నా కాబట్టి కనబడుతున్నా. ముందైతే పిచ్చి పిచ్చిగా చుట్టేసుకునేదాన్ని. కట్టుకోవడం రాదనమాట నాకు యాక్చువల్‌గా. మా చెల్లి గాని, మా అమ్మ గాని హెల్ప్ చేస్తే నేను వియర్ చేసేదాన్ని. యాక్చువల్‌గా ఇప్పుడైతే కొంచెం నీట్‌గానే నేను కట్టుకుంటున్నా. మామూలుగా అయితే వీడియోస్ అవి ఏం లేనప్పుడైతే ఊరికే అలా చుట్టేసుకొని ఒక గంట, 2 గంటలు అలా ఒంటి మీద ఉంచుకొని ఇప్ తీసేస్తే గానీ మనసొప్పదనమాట అది. అందుకని చెప్పేసి ఆ రోజైతే ఎందుకు కొత్త సారీ ఉంది కదా! కట్టుకోవాలనిపించిందనమాట. ఈ మొక్కలు తెచ్చి కూడా అప్పటికే ఒక 2 వీక్స్ అయిపోతుంది. నేనింక పెట్టలేదనమాట. ఇంక ఇలానే ఉంచితే ఇంకో ప్లాంట్ కూడా పాడైపోద్దేమో అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు సారీ కట్టుకునున్నప్పుడే ఇంకా ఐడియా వచ్చిందనమాట. సరే ఆ మొక్కలు కూడా పెట్టేద్దాం. ఈలోపు ఎలాగో ఒక 2 గంటలు అయిపోతది కొత్త చీర కట్టుకొని అని చెప్పేసి అయితే అనుకున్నాను. అలానే ఇంకా ప్లాన్ చేసేసా అనమాట. చూడండి ఇదిగోండి బియ్యం కడిగిన వాటర్ అయితే ఇక్కడ వేసేసాను మొక్క పెట్టిన తర్వాత. అవి ముందు తెచ్చిన 2 ప్లాంట్స్ అనమాట. అవి చూసారా చిన్న చిన్నగా ఆహ్,
కొత్త కొత్త స్టెమ్స్ అయితే వస్తున్నాయన్నమాట బుషీగా. నేను కట్ చేసిన తర్వాత ఈ గ్రీన్‌గా వచ్చినవన్నీ నేను ఆల్రెడీ ముందొకసారి ట్రిమ్ చేశాను. దానివల్ల మళ్ళీ ఇలా వచ్చాయన్నమాట. అందుకని నేను మళ్ళీ ఇంకా కొంచెం కిందకి కట్ చేశాను. దీన్నైతే కొంచెం అయితే హెయిర్ ప్యాక్‌లోకి యూజ్ చేశాను. ఇంకొంచెం అయితే ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అయితే తయారు చేసుకున్నా అనమాట. టిప్స్ అయితే ఒక 2 డేస్‌కి ఒకసారి వాటర్ ఇవ్వాలి. ఒకసారి చెక్ చేసుకోవాలనమాట. సాయిల్ చెక్ చేసుకొని వాటర్ అయితే ఇవ్వాలి. సాయిల్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం దానికి సరిపడేంత వాటర్ ఇవ్వాలి. యాక్చువల్‌గా ఎక్కువ వాటర్ అయిపోయినా కూడా మనం కుండీలో నుండి కిందకి వెళ్ళిపోయేంత హోల్ అయితే ఉండాలనమాట కుండీకి. నిల్వ ఉండకూడదు వాటర్ ఎక్కువ. నిల్వ ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. ఒక 2 డేస్‌కి ఆర్ 3 డేస్‌కి ఇచ్చినా సరిపోతుంది. సాయిల్ చెక్ చేసుకొని మనం వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒక 15 డేస్‌కి ఆర్ 2 వీక్స్‌కి అదే 1 వీక్‌కి అలా అయితే బియ్యం కడిగిన వాటర్ పులిసిన తర్వాత వాటర్‌లో మిక్స్ చేసి ఇస్తే సరిపోతుందనమాట. ఇక్కడైతే హెయిర్ ప్యాక్ కోసం నేను కొన్ని మందారాలు, ఇంకా కొంచెం అలోవెరా, భృంగరాజ్, ఇంకా కొన్ని మందార పూలు, మందార ఆకులు ఇవన్నీ తీసుకొని కొంచెం మిక్సీ పట్టేసయితే నేను హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకున్నా అనమాట. ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత నేను ఈ నెక్స్ట్ డే ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అయితే హెయిర్‌కి స్ప్రే చేసుకోవచ్చనైతే ఇన్‌ఫ్యూజ్ వాటర్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాననమాట. యాక్చువల్‌గా నేను రీల్స్‌లోనే చూసాను. ఇలా చేస్తున్నారు కదా! చాలా హెయిర్ గ్రోత్ ఉంది అని చెప్పేసి అయితే చూసాను. యాక్చువల్‌గా రోజ్‌మెరీ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే కంపల్సరీ చూస్తాము. కాకపోతే ఇలా ఇన్‌ఫ్యూజ్ చేసిన వాటర్ వల్ల అయితే చాలా అంటే చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది. అండ్ అలాగే భయంకరమైన స్మెల్ అనమాట. నాకైతే వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందనమాట. ఏమో అంతే పచ్చిగా ఉన్న వాటిలో వాటర్ వేసేసి మూత పెట్టేయడం వల్లో మరేంటో తెలీదు. ఆ వాటర్ కలర్ అంతా కూడా అదొక రకంగా వచ్చింది. దీని బదులు మనం బాయిల్ చేసుకొని, రోజ్‌మెరీ వేసి బాయిల్ చేసి, ఒక 2 క్లోవ్స్ వేసుకొని బాయిల్ చేసుకొని, దాన్ని స్ప్రే చేసుకుంటేనే బెటరు. అది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే 1 వీక్, 2 వీక్స్ పాటు అట్లనే ఉంటదనమాట. మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అది ఇన్‌ఫ్యూజ్ చేసేసిన తర్వాత ఇంకా హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మందార ఆకులు, కొంచెం కరివేపాకు, రోజ్‌మెరీ, ఇంకేం తీసుకున్నా అలోవెరా. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసి హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నా అనమాట నేను. ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. వీడియో ఎలా ఉంది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థాంక్ యూ ఆల్. ఇంతవరకు చూస్తే అందరికీ థాంక్ యూ సో మచ్. మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేసేసి